హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్. ఈ వీడియో వచ్చేసి శక్తిపీఠ దర్శనం దాని కంటిన్యూషన్ వీడియో అనమాట. ముందుగా వీడియోలో చెప్పినట్టుగా ముందుగా అమ్మవారి దర్శనానికంటే ముందు అంటే అమ్మవారి దర్శనానికి టైం ఉంది అంటే శివాలయ దర్శనానికి వచ్చాము. శ్రీ బాలబ్రహ్మేంద్ర స్వామి శివాలయంలో ఇలా బోల్డ్ విడివిడిగా గుళ్ళు, మళ్ళీ గుళ్ళల్లో సపరేట్గా శివలింగాలు అవి దర్శనం చేసుకుంటూ ఉన్నాము. అసలు ఎన్ని శివలింగాలు ఉన్నాయో, ఒక్కొక్క గుళ్ళో చిన్న చిన్న శివలింగాలు చాలా, అసలు కౌంట్ చేయలేదు కానీ 50-60 శివలింగాలు చూసాము మేము అక్కడ. ఇంకా ఆ టెంపుల్ నుండి బ్రహ్మేంద్ర స్వామి టెంపుల్ నుండి బయటికి రాగానే ఇలాగా గోపురాలు ఉన్నాయి, శివాలయాలు సపరేట్గా. సరే అవి కూడా చూద్దామని వెళ్ళాము. ఇంకా ఆ టెంపుల్స్ అయితే నెక్స్ట్ లెవెల్. అసలు ఒక శివాలయం, దాని చుట్టూ బేస్మెంట్ స్పేస్, దాని తర్వాత కింద ఒక గుంటలాగా కాలువలాగా ప్రతి శివాలయంకి గ్యాప్ అలా వదిలిపెట్టారు. అసలు అది ఎంత ఇంట్రెస్టింగ్ అనిపించిందో. అదంటే వాటర్లో వెళ్ళే లైన్ లాగా, మేబీ అప్పట్లో వాటర్ అది వదిలే వాళ్ళేమో, పైప్ లైన్లు, ఆ గోడ పక్కన వాటర్ వెళ్ళడానికి కాలువలాగా స్పేస్ అలా ఉన్నాయి. మొత్తం స్టోనే అనమాట. స్టోన్తోనే ఇది చేసేసారు. చూసారా నంది అవన్నీ విరిగిపోయి ఉన్నాయి. మహమ్మద్లు దండయాత్ర చేసినప్పుడు ఈ శివాలయం మీద అమ్మవారి టెంపుల్ మీద దండయాత్ర చేశారనమాట. అప్పుడు అమ్మవారి విగ్రహాన్ని తీసుకెళ్ళి లోపల వేరే శివలింగం దగ్గర లోపల ఎక్కడో ఉంది, అది కూడా చూపించారు. అక్కడ దాచిపెట్టారు ఒక శివలింగాన్ని, అమ్మవారిని. ఇంకా ఇవి కూడా ఇలా శిథిలమైపోయి ఉన్నాయన్నమాట. లేకపోతే ఇంకా బాగుండేవి. ఇప్పుడే కొంచెంగా మళ్ళీ రీకన్స్ట్రక్ట్ చేస్తున్నారు. చూసారా ఒక శివాలయంకి అలా 4 వరుసగా శివాలయాలు ఉన్నాయి పెద్ద పెద్ద గోపురాలతో. బయటకు వచ్చి చూసేసరికల్లా అసలు ఎంత బాగా అనిపించిందంటే, అది యుగాంతం మూవీలో ఆ చోళులు, పాండ్యులు, ఆ ఇల్లులు అవన్నీ చూపిస్తారు. మాకు ఎంతసేపటికి అదే గుర్తొచ్చింది. ఆ సీనే మైండ్లో మెదులుతుంది. అసలు ఒక 10 మినిట్స్ అయితే ఎక్కడున్నామా అని మర్చిపోయాము. అదంతా చూసి ఎంత ఓల్డ్గా అనిపించిందో. ఓకే, అప్పట్లో ఇలా ఉండే అసలు ఆ స్టోన్తో ఆ విగ్రహాలు చెక్కడం కానీ ఎంత బాగున్నాయో. ఒకసారి హిస్టరీలోకి వెళ్ళిపోయాం మేమైతే. అది చూడండి, కంపల్సరీ విజిట్ చేయాలి. అసలు అమ్మవారి టెంపుల్ కన్నా వచ్చాం కానీ ఇక్కడ శివాలయాలు ఉంటాయి, ఇక్కడ ఎంత బాగుంటాయి, ఇంత పురాతనమైన శివాలయాలు దర్శనం చేసుకుంటామని అనుకోలేదు. చాలా బాగా అనిపించింది మాకు. పిల్లలు కూడా బాగా ఎంజాయ్ చేశారు. ఏంటంటే ఎండ ఉంది ఆ రోజు, బట్ అక్కడ మాత్రం మొత్తం ఓపెన్ స్పేస్ అవ్వడం వల్ల అసలు చల్ల గాలి, ఎండ ఉన్నా అసలు ఆ ఎండ గాలి ముందు పనికి రాలేదు. ఫుల్ మంచి గాలి వచ్చింది. బాగున్నారు పిల్లలు కూడా, మంచి కోఆపరేట్ చేశారు. బాగా దర్శనాలు చేసుకున్నాము. ఒక్కొక్క శివలింగం పేరు ఒక్కొక్కటి అలా దాని మీద చెక్కారనమాట. బోల్డ్ శివలింగాలు ఒకే చోట, అంటే ఒక్కొక్క దగ్గర సహస్రలింగాలు అని ఒకే దగ్గర లింగాలు పెట్టేసి అలా చూసాం. కానీ ఇలా టెంపుల్స్లో సపరేట్ టెంపుల్లో ఒక్కొక్క శివలింగము, వాటి పేర్లు అవి చూడడం ఇప్పుడే ఫస్ట్ టైం అనమాట మాకు. చాలా బాగా అనిపించింది. అసలు ఇది ఎట్లా, అసలు ఇటు చూడు, ఇట్లా వచ్చి ఇదంతా అప్పుడు ఆర్కిటెక్చర్ ఇదంతా. అది మొత్తం రాయితో అసలు. ఇక్కడ అంతా వాటర్ వస్తాయి జనరల్గా అయితే. ఇదంతా చుట్టూ టెంపుల్ చుట్టూ ఇదంతా తిరుగుతాయి. అగో మొత్తం 3 టెంపుల్స్కి అంతా కాలువలాగా ఉంది కదా. అమ్మా చాలా ఓల్డ్ అవుతుంది అసలు. ఇంక ఇక్కడ శివాలయంలో దర్శనాలు అది అయిపోయాక అమ్మవారి టెంపుల్ ఓపెన్ చేశారంటే ఎగ్జాక్ట్ 2కి అలా ఓపెన్ చేశారు. అమ్మవారి దగ్గరికి దర్శనానికి వెళ్ళాము. లంబస్తనిం వికృతాంక్షిం ఘోర రూపం మహాబలః ప్రేతాసన సమారూఢం జోగులాంబం నమామ్యహం. అమ్మవారి మంత్రం అన్నమాట. అంటే జోగులాంబాదేవి ఇక్కడ వికృత రూపి అయి ఉన్నదన్నమాట.
అంటే ఒక్కొక్క అమ్మవారు ఒక్కొక్క రూపంలో ఉంటారు. బాల త్రిపుర సుందరి బాల రూపంలో ఉంటారు. అలానే లక్ష్మీదేవి లక్ష్మీదేవి అవతారము ఒకలాగా అనిపిస్తుంది మనకి చూసినప్పుడు. అన్నపూర్ణాదేవి ఒకలాగా అనిపిస్తుంది. అలానే ఇక్కడ జోగులాంబాదేవి వికృత రూపంతో ఉంటుందన్నమాట. అమ్మవారిని బాగా అబ్జర్వ్ చేసినట్టయితే అమ్మవారి కిరీటంలో తేలు, బల్లి, కపాలంతో ఉంటుంది అమ్మవారి కిరీటము. అమ్మవారు కూడా ఒక ప్రేతాత్మ మీద కూర్చొని ఉంటారు ఎప్పుడు. అసలు అమ్మవారి విగ్రహాన్ని చూడంగానే భయంకరంగా అనిపిస్తారు. అంటే ఆమె ఎప్పుడు కోపాద్రుతురాలే అనిపిస్తుంది. అందుకే అమ్మవారి ఎదురుగా ఉండి జోగులాంబాదేవి దర్శనం చేసుకునేటప్పుడు ఎదురుగా ఉండి నిలబడి మనం అసలు దర్శనం చేసుకోకూడదు. కుడివైపు ఎడంవైపు నిలబడి మాత్రమే దర్శనం చేసుకోవాలి. దర్శనం అయితే బాగా అయింది. అయ్యగారు కూడా ఇంకా అమ్మవారి గురించి బాగా చెప్పారు. అంత దూరం వెళ్ళినందుకు ఊరికి అమ్మవారి దర్శనం చేసుకొని వస్తే అంత అనిపించేది కాదు. కుంకుమార్చన చేయించుకున్నాము. ఎంత బాగా అయిందంటే అంత అమ్మవారి ఎదురుగా కూర్చొని అంతసేపు కుంకుమార్చన చేయడం చాలా బాగా అనిపించింది. అంటే కుంకుమార్చన ప్రాసెస్ వచ్చేసి 20 to 25 మినిట్స్లో అయిపోయింది. బట్ టికెట్స్ తీసుకొని అందరు వచ్చి కూర్చొని అంతసేపు కూడా మనం అమ్మవారిని చూస్తూ అమ్మవారి ఎదురు కూర్చున్నాం కదా అని అనిపించింది. దర్శనం అయితే బాగా అయింది. ఇంకా బయటకు వచ్చేసి పిల్లలకి పెరుగన్నం అది తినిపించుకొని మేము కూడా లైట్గా తిని స్టార్ట్ అయ్యాము. పిల్లలు అయితే మంచిగా ఒక స్లీప్ వేశారు. ఇంకా స్నాక్స్ టైం అయింది. స్నాక్స్ అది లైట్గా తినేసి కొంచెం మళ్ళీ ఫ్రెష్ అయ్యి జర్నీ స్టార్ట్ చేద్దామని ఆగాము. అక్కడ హోటల్ దగ్గర కన్నం అయితే మిల్క్ షేక్ తీసుకుంది. అక్కడ లైవ్ కిచెన్ కూడా ఉంది. హోటల్ బాగుంది. ఏదో ఉడిపి హోటల్ అనమాట. మంచిగా వేడివేడిగా మన ముందే వేసిస్తున్నారు. మంచిగా తిన్నారు పిల్లలు కూడా. పిల్లలతో వెళ్ళినప్పుడు బ్రేక్స్ కంపల్సరీ. మేము ఇన్ని జర్నీలు కూడా పిల్లల్ని తీసుకొని చేస్తున్నామంటే వాళ్ళ ఫుడ్ టైంని అండ్ స్లీప్ టైంని ప్రాపర్గా మేనేజ్ చేస్తూ వెళ్తామన్నమాట. మ్యాక్సిమం 50% ఆఫ్ ది ఫుడ్ ఇంటి దగ్గర నుండే క్యారీ చేస్తాను. అండ్ డే అంతా ఇంటి దగ్గర నుండి కుదరదు కాబట్టి బయటకు వెళ్ళినప్పుడు ఒక 50% బయట ఫుడ్ పెడతాము. బట్ ఏ ఫుడ్ పెట్టినా టైం టు టైమ్ వాళ్ళ ఫుడ్ టైంని అండ్ స్లీప్ టైంని ఇంటి దగ్గర ఉన్నప్పుడు ఎట్లయితే మెయింటైన్ చేస్తానో జర్నీస్లో కూడా అలానే మెయింటైన్ చేయడానికి ట్రై చేస్తాను. ఇంకా అలా ఉంటే పిల్లలు అసలు చిరాకు చేయరు, మంచిగా కోఆపరేట్ చేస్తారు. బయటకు వెళ్ళినప్పుడు కూడా మనకి చిరాకు పుట్టదు. నిద్ర లేక సరిగ్గా ఫుడ్ లేక మళ్ళీ జర్నీ నుండి ఇంటికి వచ్చాక కూడా ఒక 2-3 డేస్ మనల్ని ఇబ్బంది పెడుతూ ఉంటారు. అలా కాకుండా ఒకవేళ అది ఏ సిచ్యువేషన్ అయినా పర్లేదు, వాళ్ళ స్లీప్ టైము ఫుడ్ టైమా ఇంకా కారు పక్కన ఆపేయడము, నిద్రపుచ్చడము, లేకపోతే ఏదైనా తినిపించుకొని మళ్ళీ స్టార్ట్ అవుతామో అలా చేస్తాము. ఇంక ఇక్కడ పిల్లలు ఆడుకోవడానికి కూడా మంచిగా గ్రౌండ్ ఉంది. అలా అని చెప్పి ఇక్కడ ఆపాము. తొందరగా చేసేది ఏముందిలే కొంచెం ఆడిపిద్దామని ఆడిపించాము ఒక 1 అవర్ అలా. ఇప్పుడు దాకా కార్లో కూర్చొని మళ్ళీ కారు ఎక్కిన దగ్గర నుండి ఇంకెప్పుడు అంటుంది మా పాప. ఇంక అందుకే కొంచెం ఆడుకుంటే మళ్ళీ టైర్డ్ అయిపోతారు అని మంచిగా అప్పుడు పడుకుంటారు కదా, కాసేపు ఆడుకోనిద్దామని ఒక 1 అవర్ అలా ఆడిపించి స్టార్ట్ అయిపోయాము. ఈయన ఓన్గా స్లైడ్ ఎక్కుతానని పిల్లలు మేము మంచిగా రీఫ్రెష్ అయ్యాము. మళ్ళీ రిటర్న్ జర్నీ స్టార్ట్. అదండి 5వ శక్తిపీఠమైన జోగులాంబాదేవి దర్శనము చాలా బాగా అయింది. టెంపుల్ అది ఇంకెప్పుడైనా ఖాళీ ఉంటే మళ్ళీ వెళ్ళాలి అనిపిస్తుంది. అమ్మవారు అక్కడ శివాలయాలు అవన్నీ చూశాక హైదరాబాద్ నుండి మాకైతే 4 అవర్స్ జర్నీ. 4 అవర్స్ అక్కడ ఉన్నాము, మళ్ళీ 4 అవర్స్ రిటర్న్ జర్నీ. అంటే పిల్లలతో మధ్యలో 1 అవర్ బ్రేక్ తీసుకున్నాం కాబట్టి వెళ్ళొచ్చు దగ్గరే కాబట్టి. ఇంకెక్కడెక్కడో శ్రీలంక, కన్యాకుమారి, కాశ్మీర్ అంత దూరంలో ఉన్న శక్తిపీఠాల దగ్గరికి వెళ్ళకపోయినా మనకి దగ్గరలో ఉన్న అమ్మవారి దగ్గరికి వెళ్ళడానికి ట్రై చేయొచ్చు అనిపించింది మాకైతే. ఇంకా అమ్మవారికి టెంపుల్కి 1 కిలోమీటర్ దగ్గరలో సంగమేశ్వర స్వామి టెంపుల్, ఇంకా చూడాల్సిన టెంపుల్స్ ఒక 2-3 ఉన్నాయి. మాకు టైం లేక పిల్లలతో కుదరలేదు. ఇంకా మీరు వెళ్తే కనుక కంపల్సరీ అవి చూసి రండి. అదండి. Please do subscribe my channel.